నమస్తే బీసీఎన్ న్యూస్ తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి. అధికారులకు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాలు. అయ్యప్ప ఆలయ ప్రశస్త్యాన్ని కేరళలోని నాస్తిక ఎల్డీఎఫ్ ప్రభుత్వం దురుద్దేశంతో దెబ్బతీస్తుంది. కేరళ ప్రభుత్వంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ ఫైర్. హైదరాబాద్ పర్యటనలో జగన్కు వచ్చిన ప్రజాదరణతో కూటమి నేతల్లో కడుపుమంట మొదలైంది. వైసీపీ జనరల్ సెక్రటరీ జూపిడి ప్రభాకర్ రావు ఎద్దేవా. తెలంగాణలో అర్బన్ నక్సల్స్ నామినేటెడ్ పదవులు దక్కించుకుని పైరవీలు చేసుకుంటూ కోట్లు దండుకుంటున్నారు. నిప్పులు చెరిగిన కేంద్ర మంత్రి బండి సంజయ్. ధాన్యం అమ్మిన కేవలం 4 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం చిర్రావూరు, పాతూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి పరిశీలించారు. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. కొనుగోళ్లలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్రంలో 3,000 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని వివరించారు. 17% లోపే తేమ ఉండాలనేది కేంద్రం పెట్టిన నిబంధనని, దాన్ని మాత్రమే అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. మిల్లర్లు అక్రమాలకు పాల్పడితే అనుమతులు రద్దు చేస్తామని హెచ్చరించారు. 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండుతున్నది మనకి సమాచారం వచ్చిందండి. దానికి అనుగుణంగా మా డిపార్ట్మెంట్ నుంచి 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలి సిద్ధంగా ఉన్నారు. దాదాపు ఖచ్చితంగా వాళ్ళకి స్థానికంగా వాళ్ళ కుటుంబాలకు ఉన్న అవసరాలను పక్కన పెట్టుకుని క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులు గుర్తించి ప్రతి ధాన్యం గింజ బస్తా కొనడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అవసరం అయితే ఇంటర్ డిస్ట్రిక్ట్ మూవ్మెంట్ కూడా ఇస్తామని మేము చెప్పాం. ఎందుకంటే ఎక్కువ మంది కష్టపడి పండించిన ధాన్యానికి మంచి గిట్టుబాటు ధర రావాలి, పొరపాటు జరగకూడదు, రైతుకు ఆ భరోసా కల్పించే విధంగా మేము ముందుకెళ్తాం. కాబట్టి ప్రభుత్వమే మీ దగ్గర కొనడానికి సిద్ధంగా ఉంది. దయచేసి ప్రతి బస్తా ప్రతి గింజ కష్టపడి పండించిన మన రైతు అంగాన్ని మేము అండగా నిలబడే విధంగా మేము చేస్తాం. అయ్యప్ప ఆలయ ప్రశస్త్యాన్ని కేరళలోని నాస్తిక ఎల్డీఎఫ్ ప్రభుత్వం దురుద్దేశంతోనే దెబ్బతీస్తుందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ ఆరోపించారు. అయ్యప్ప భక్తులకు సరిపడా ఏర్పాట్లు చేయలేక పోలీసులతో భక్తులపై దాడులు చేయించడం సిగ్గుచేటని మండిపడ్డారు. భక్తుల పట్ల కేరళ పోలీసులు వ్యవహరించిన తీరు దుర్మార్గమని మండిపడ్డారు. అయ్యప్ప స్వామి యొక్క భక్తులు అనేక మంది ఈరోజు శబరిమల వెళ్తూ అనేక రకాల ఇక్కట్లు పడుతున్న తీరు ఏదైతే ఉందో, కేరళలో ఉండే నాస్తిక కమ్యూనిస్ట్ ప్రభుత్వం యొక్క తీరు పరాకాష్ఠ చేరింది. ఎటువంటి సౌకర్యాలు కూడా శబరిమలకి వెళ్లే లక్షలాది మంది భక్తుల యొక్క మనోభావాలు గాయపరుస్తూ, హిందువుల మనోభావాలు గాయపరుస్తూ అక్కడ పోలీస్ వ్యవహరిస్తున్న తీరు ఏదైతుందో అందరం కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. సభ్య సమాజం సిగ్గుపడే విధంగా అక్కడ పోలీస్, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిన ఎవరైతే అయ్యప్ప స్వామి భక్తులు ఉన్నారో వాళ్ళ పట్ల వ్యవహరించిన తీరు చాలా అసహ్యంగా ఏకంగా ఉంది. కనుక దాన్ని వెంటనే ఖండించి వెంటనే ఎల్డీఎఫ్ ప్రభుత్వం ఎవరైతే పోలీస్ అక్కడ విధి నిర్వహణలో ఉన్నాడో అతను సస్పెండ్ చేయాలి. అలాగే శబరిమలకి ఏటా లక్షలాది మంది వెళ్తుంటే వాళ్ళకి కనీస సౌకర్యాలు కల్పించకపోవటం, వసతి కానీ, నీటి సమస్య కానీ, అలాగే ఆహారానికి సంబంధించిన ఏర్పాట్లు చేయకపోవడం కూడా అత్యంత గర్హనీయం. ముఖ్యంగా ఎల్డీఎఫ్ ప్రభుత్వం హిందువుల యొక్క మనోభావాలు గాయపరిచే విధంగా మొన్న గ్లోబల్ అయ్యప్ప సమ్మిట్ ఏదైతే నిర్వహించారో దాంట్లో భాగంగా అనేక రకాల కొత్త విషయాలు తెర మీద తీసుకురావడం జరిగింది. ఆ యొక్క సమావేశంలో అయ్యప్ప స్వామి దేవాలయ ప్రాంగణాన్ని ఒక సెక్యులర్ దేవాలయంగా మార్చే ఒక ప్రయత్నం, అక్కడ ముస్లిం స్వామిలు అలాగే క్రిస్టియన్స్ అంతా కూడా ఒక నిలయంగా ఉండాలని ఒక ప్రయత్నం చేయటం, ఆ విధంగా హిందూ దేవాలయాలపై దాడి చేసే విధంగా ఒక ప్రయత్నం. గతంలో 2018లో కుహనా లౌకికవాదులు అనేక మంది ఏదైతే హక్కుల వేడి మీద మాట్లాడే అనేక సంఘాలు చేసిన ఒక దాష్టికం, దానికి సుప్రీంకోర్టు తీర్పు, వీటి నేపథ్యంలో ఏదైతే శబరిమల పైన అంతులేని ఒక దాడులు జరుగుతున్నాయో, ముఖ్యంగా కమ్యూనిస్టులు ఈ యొక్క దేవాలయానికి రోజు రోజు పెరుగుతున్న ఆదరణ చూడలేక భక్తుల యొక్క ఈ యొక్క భక్తి విశ్వాసాలని సన్నగిల్లే ప్రయత్నం పెద్ద ఎత్తున చేస్తున్నారు. దీన్ని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే ఎవరైతే అక్కడ సంబంధిత అధికారులు ఉన్నారో వాళ్ళు సస్పెండ్ చేయాలి. అలాగే ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయాలని మేము కోరుతున్నాం. మీకు చేత కాకపోతే అయ్యప్ప సేవా సంఘం వాళ్ళు, అలాగే మాతా అమృతానందమయ సంబంధించిన వాళ్ళు, అలాగే తిరుపతి దేవస్థానం సంబంధించి సేవ చేయడానికి, అలాగే సత్యసాయిబాబా ట్రస్ట్ నుంచి సేవ చేయడానికి అనేక మంది ప్రభుత్వానికి అర్జీలు పెట్టుకున్నారు. కానీ ఎటువంటి
సేవా సంఘాన్ని కూడా అక్కడ రానివ్వకుండా అడ్డుకుంటున్న ఈ యొక్క లెఫ్ట్ ప్రభుత్వం కారణంగా ఈ యొక్క పరిస్థితి ఏర్పడింది. కనుక దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే ఎల్డిఎఫ్ ప్రభుత్వం కళ్ళు తెరిచి అయ్యప్ప స్వామి ద్వారా ఏదైతే మీ కోట్లాది డబ్బులు కైంకర్యాల రూపంలో మీకు ఆ ప్రాంతానికి వస్తుందో ఆ డబ్బులు సంబంధించి అనేక రకాల గోల్మాల్ కార్యక్రమాలు జరిగాయి. అలాగే శబరిమల బంగారానికి సంబంధించిన కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు రావటం, అది నిజం కూడా అవ్వటం జరిగింది. కనుక ఈ నేపథ్యంలో శబరిమల యొక్క పవిత్రతను కాపాడాల్సిన అవసరం ఉంది. లేకపోతే దేశవ్యాప్తంగా హిందువులందరూ కూడా ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ఎత్తున అయ్యప్ప స్వాములందరూ కూడా ఈరోజు అయ్యప్ప సేవా సంఘం పేరు మీద అక్కడ అనేక కార్యక్రమాలు సిద్ధంగా ఉన్నారు. లేకపోతే పెద్ద ఎత్తున ప్రతిఘటన ఎదురటం తథ్యం. కనుక వెంటనే ఈ ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని చెప్పి, సౌకర్యాలు కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. హైదరాబాద్ పర్యటనలో వైఎస్ జగన్కు వచ్చిన ప్రజాదరణతో కూటమి నేతల్లో కడుపుమట్ట మొదలైందని, విలువలా తరలివచ్చిన జనాలను చూసి వరవలేక టీడీపీ ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తున్నాయని వైసీపీ జనరల్ సెక్రటరీ జూపిడి ప్రభాకర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడుతూ లండన్ పర్యటన తర్వాత హాజరు కావాలనే నిబంధన మేరకు జగన్ కోర్టుకు హాజరయ్యారని స్పష్టం చేశారు. మాజీ ముఖ్యమంత్రిగా తన పర్యటన వివరాలు ముందుగానే వెల్లడిస్తే దానిపైన కూటమి నేతలు ఎల్లో మీడియా విషపురాతలతో దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. 18 నెలలుగా ఈ రాష్ట్రంలో ప్రజల మన్ననలను పొందలేక అభివృద్ధిని సంక్షేమాన్ని గాలి కొదిలేసినటువంటి కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో లెడ్ బై చంద్రబాబు నాయుడు గారు ప్రజల ఆలోచన నుంచి దూరంగా వెళ్ళిపోయి ఎలక్షన్ టైంలో ప్రజలకు ఇచ్చినటువంటి అనేకమైన వాగ్దానాలన్నీ కూడా తప్పుడు వాగ్దానాలుగా ఈరోజు నిరూపించబడిన తర్వాత తిరిగి మళ్ళా గతంలో లాగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అనేకమైన ఆరోపణలతోటి ఎల్లో మీడియా కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ స్వయాన వాళ్ళు చేస్తున్న కుట్రలన్నీ కూడా ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం. గతంలో రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం ఈ రాష్ట్రంలో ఏర్పడినటువంటి ఒక రాజకీయ సంక్షోభాన్ని మీ అందరూ చూస్తున్నారు. ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చిన మాట కోసం రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం మరణించినటువంటి ఆ కుటుంబాల దగ్గరికి వెళ్తానని, ఆ క్రమంలో కాంగ్రెస్ పార్టీ తన వైఖరిని జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి వ్యతిరేకంగా తీసుకోవటం, మాట మీద నిలబడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల దగ్గరికి వెళ్ళి నాన్నగారి కోసం మరణించినటువంటి కుటుంబాలని ఓదారుస్తానని చెప్పినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం రెండు కలిపి ఆ సమయంలో 2011 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టినటువంటి కేసులు కానీ పన్నినటువంటి కుట్రలు కానీ ఇవి ఇంకా ఈ రాష్ట్రంలో ప్రజలు రెండు రాష్ట్రాల్లో కానీ మర్చిపోలేదు. అప్పుడు పెట్టినటువంటి కేసులు, ఆ కేసుల్ని ఒక పర్వతంలాగా ఒక శిఖరంలాగా ఎదుర్కొని జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్రతోటి ప్రజల్లో తిరిగి ప్రజల మన్ననలు పొంది 2019-24 మధ్యలో పరిపాలించినట్టు పరిపాలన ఈ రోజుకి ప్రజలు గుర్తుపెట్టుకున్నారు. ఆయన లండన్ ఇటీవల వెళ్ళినప్పుడు లండన్ వెళ్లే ముందు కోర్టుకి చెప్పినటువంటి నేపథ్యం ప్రకారం ఖచ్చితంగా కోర్టుకు వచ్చి కోర్టులో హాజరు వేయించుకుంటాం అని చెప్తే దాన్ని సిలువలు పలువులుగా చేసినటువంటి తెలుగుదేశం అండ్ కో ఎల్లో మీడియా మొత్తం కూడా విషపు రాతలు రాసి జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగో కోర్టు అంటే లెక్క లేదన్నట్టుగా 5-6 సంవత్సరాలుగా కోర్టు డైరెక్షన్లోనే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉండి తను పర్మిషన్లు తీసుకున్న విధానం మీ అందరికీ తెలుసు. కానీ ఈరోజు కోర్టుకు వస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి కోసం దాదాపు బేగంపేట ఎయిర్పోర్ట్ కానీ, నాంపల్లి సిబిఐ కోర్టు దగ్గర కానీ, లోటస్ పాండ్ తన నివాసం దగ్గర కానీ వేల మంది జనం జగన్ కోసం వచ్చి చూసినటువంటి విధానాన్ని చూసి ఓర్చుకోలేక మొన్నటి నుంచే తప్పుడు రాతలతోటి ఒక స్వయాన జెడ్ కేటగిరీ ఉన్నటువంటి ఒక ప్రజా ఆదరణ పొందినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నాయకుడిగా తనకున్నటువంటి షెడ్యూల్ని ఖచ్చితంగా ప్రకటిస్తారు. ఎప్పుడు బయలుదేరుతున్నారు, ఎక్కడికి ఎలా చేరుకుంటారు, ఏ విధంగా దారి మార్గంలో ఉంటారు, ఏ టైం పడుతుంది, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఒక షెడ్యూల్ ఇస్తారు ప్రతిపక్ష నాయకుడు కాబట్టి.
ఇది చంద్రబాబు నాయుడు గారికి తెలియదు కాదు. తను ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా చాలా కాలం ఉన్నాడు, ప్రభుత్వంలో ఉన్నాడు. షెడ్యూల్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. పాపం పవన్ కళ్యాణ్ అంటే కొత్త ఏమో, అది మనం పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షునిగా అన్నమయ్య జిల్లా రాజంపేటకు చెందిన డాక్టర్ సంగరాజు బాలరాజు ఎన్నికయ్యారు. ఈ నెల 22న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజంపేట ఐఎంఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 22, 23న రాజంపేటలో వైజ్ఞానిక ప్రదర్శన ప్రమాణ స్వీకారం జరగనున్నట్లు వెల్లడించారు. ఈ వైజ్ఞానిక ప్రదర్శనలో వైద్యులు 23 రకాల అంశాలపై ప్రసంగించనున్నారని, 22 సాయంత్రం 5 గంటలకు జాతీయ రాష్ట్ర సంఘం నేతల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనున్నట్లు వెల్లడించారు. మన రాజంపేట ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాజంపేట బ్రాంచ్ ఇవి విచ్ కవర్స్ మన రాజంపేట ఒకటే కాదు, కోడూరు, చిట్వేలు, పుల్లంపేట, తర్వాత మన నందలూరు, తర్వాత ఇతర మండలాల్లో కూడా కొంతమంది డాక్టర్లు కూడా ఐఎంఏ మెంబర్స్ అయ్యారు. సో అటువంటి చిన్న ఐఎంఏ రాజంపేట బ్రాంచ్ లో ఈ రోజు మనము 22, 23వ తేదీ ఏపీ స్టేట్ కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నామంటే దాని యొక్క ముఖ్య విశేషం ఏమంటే మన ఐఎంఏ సభ్యుడు డాక్టర్ బాలరాజు స్టేట్ ప్రెసిడెంట్ గా ఎన్నిక కావటమే. సో కాబట్టి మన ఊర్లో మనము ఈ యొక్క కాన్ఫరెన్స్ జరపాలనేసి మనం నిశ్చయం చేసుకుని టోటల్ ఆంధ్రప్రదేశ్ సభ్యులకంతా మేము ఇన్విటేషన్స్ పంపించి వాళ్ళంతా కాన్ఫరెన్స్ కు అటెండ్ అవుతున్నారు. ఇది చాలా ఘన చరిత్ర అని నేను చెప్పుకుంటాను. ఎందుకంటే ఇంతవరకు మన రాజంపేట హిస్టరీలోనే ఒక స్టేట్ ప్రెసిడెంట్ ఎన్నిక కావటం, అందులో కూడా ఎలక్షన్స్ లో ఎన్నిక కావటం అనేది చాలా గొప్ప విషయము. సో అటువంటి దాంట్లో మన డాక్టర్ బాలరాజు గారు మన స్టేట్ ప్రెసిడెంట్ గా ఎన్నిక అవటము, ఆయన రేపు ఆల్మోస్ట్ ఇన్స్టలేషన్ ఫంక్షన్ కూడా ఉంటుంది 22, 23వ తేదీల్లో. సో ఇక్కడ ఇన్స్టలేషన్ ఫంక్షన్ జరుగుతుంది మన రాజంపేట పులిరాజు కళ్యాణ మండపంలో. అన్ని ఫంక్షన్స్ విత్ సైంటిఫిక్ కాన్ఫరెన్స్ సిఎంఈ అంటాము. ఈ సిఎంఈ ఏమంటే కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ అంటారు. వీటి ద్వారా మనం అప్డేటింగ్ అనేది క్లినికల్ నాలెడ్జ్ ఏర్పరచుకుంటాం. కాబట్టి ఈ 2 days దాదాపు 32 ఎమినెంట్ మెంబర్స్ వచ్చి ఇక్కడ సైంటిఫిక్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్ నుంచి. వాళ్ళందరూ డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి, ఒక మెడికల్ కాదు, సర్జికల్ కాదు, సూపర్ స్పెషాలిటీ కాదు, జనరల్ టాపిక్స్, కొన్ని ఐఎంఏ టాపిక్స్, ఇట్లా చాలా టాపిక్స్ గురించి కూడా చాలా విపులంగా వివరిస్తారు. దాంతో మేము అప్డేట్ చేసుకుంటాం మా నాలెడ్జ్ కూడా. దిస్ ఏ ప్లాట్ఫామ్ ఎక్స్చేంజింగ్ అవర్ నాలెడ్జ్. సో అటువంటి సిఎంఈ కాన్ఫరెన్స్ 2 days ఉంటుంది. అదే సమయంలోనే అప్పుడప్పుడు ఈ యొక్క ఐఎంఏ మన దాదాపు మా సీనియర్స్ ఆ నేషనల్ ప్రెసిడెంట్ దగ్గర నుంచి స్టేట్ ప్రెసిడెంట్ కావచ్చు, జాయింట్ సెక్రటరీస్, జనరల్ సెక్రటరీస్ అందరూ వస్తున్నారు ఇక్కడికి. అదేవిధంగా మనకు వచ్చేసి ఏపీపీఎస్సీ చైర్మన్ కూడా, మనకు ఏపీపీఎస్సీ కాదు ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ కూడా ఇక్కడికి వస్తున్నారు. అదేవిధంగా మనకు వైస్ నేషనల్ ప్రెసిడెంట్ కూడా ఇక్కడికి వస్తున్నారు. తర్వాత మనకు వీసీ ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం వీసీ కూడా వస్తున్నట్లు మాకు సమాచారము. యాక్చువల్గా మేము హెల్త్ మినిస్టర్ని, చీఫ్ మినిస్టర్, గవర్నర్ దగ్గర కూడా పోయి సంప్రదించడం జరిగింది. వాళ్ళ బిజీ షెడ్యూల్ వల్ల వాళ్ళు రాలేకపోతున్నారు. అందులో సీఎం మీటింగ్స్ కొన్ని ఉన్న దానివల్ల వాళ్ళు రాలేకపోతున్నారు. సో ఇటువంటి కాన్ఫరెన్స్ రాజంపేట చరిత్రలోనే జరగటము చాలా పెద్ద విషయము. సో దీనికి అందరూ కూడా ఆహ్వానితులే. మీరందరూ కూడా వచ్చి మా యొక్క ఈ యొక్క కాన్ఫరెన్స్ 2 days కాన్ఫరెన్స్ ని బాగా సక్సెస్ఫుల్ గా చేస్తారనేసి వినయంగా ప్రార్థిస్తున్నాను. నేను డాక్టర్ సంగరాజు బాలరాజు, మాది నందలూరు మండలం లేబాక రాచపల్లె విలేజ్ నుంచి రావడం జరిగింది. విద్యాభ్యాసం అంతా పల్లెలోనే. తర్వాత కర్నూలు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ మరియు డిటిసిడి చేయడం జరిగింది. తర్వాత వెంటనే రాజంపేటలో 2000 సంవత్సరంలో ప్రాక్టీస్ మొదలుపెట్టి ప్రతి మీటింగ్కి నేను ఈ రాజంపేట బ్రాంచ్ నుంచి స్టేట్ ఐఎంఈ మీటింగ్కి ప్రతి మీటింగ్కి వెళ్ళేవాడిని. సో ఆ ర్యాప్పోర్ట్ వల్ల ఎలక్షన్ మన జోన్ 3లో ఎలక్షన్ జరిగినా కానీ నన్ను బాగా ఎంకరేజ్ చేసి గెలిపించారు. వాళ్ళ పాస్ట్ పొజిషన్ అందరికీ నా ధన్యవాదాలు. అలాగే ఈ నెల 22, 23 కాన్ఫరెన్స్ సందర్భంగా వైజ్ఞానిక సదస్సు మరియు ప్రమాణ స్వీకారోత్సవం 2 ఉంటాయి. ఆ వైజ్ఞానిక సదస్సులో 32 టాపిక్స్, డిఫరెంట్ టాపిక్స్ ఉన్నాయి. సో వాళ్ళందరూ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చి ఎన్లైట్ చేయడానికి వీలుంటుంది. అలాగే సాయంత్రం 22 సాయంత్రం 5 గంటలకి ప్రమాణ స్వీకారం జరుగుతుంది. దానికి మా నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ దిలీప్ బాన్శాలి గారు మరియు డాక్టర్ దగ్గుమాటి శ్రీహర్రావు గారు, ఆయన ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్,
అలాగే స్టేట్ ప్రజెంట్ ఎగ్జిక్యూటివ్ బాడీ ప్రజెంట్ స్టేట్ ప్రెసిడెంట్ డాక్టర్ జి నందకిషోర్ గారు వీళ్ళ ఆధ్వర్యంలో జరిగి ప్రమాణ స్వీకారం 22 సాయంత్రం 5 గంటలకు జరుగుతుంది. కావున మీరందరూ తప్పక విచ్చేసి ఆ ప్రోగ్రామ్ని బాగా కవర్ చేసి మీరందరూ ఆశీర్వదించాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.